భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అంతా మా వల్లే అయింది, 3 రాజధానుల వల్లే డెవలప్ అయింది. ఇటు పక్కన లోకేష్ గారు, అటు పక్క చంద్రబాబు నాయుడు గారిని క్రెడిట్ చోరీ పాల్పడతా ఉన్నాడు. అసలు ఏం చేయన లోకేష్ శిలాఫలకం మీద ఆయన పేరు ఎందుకని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే వీళ్ళకి ప్రోటోకాల్ అనేది తెలియదు. వీళ్ళకి ప్రోటోకాల్స్ ఇవన్నీ ఏం తెలియదు. ఏ కాడికి 5 సంవత్సరాలు ఎడాపెడా ఏది పడితే అది చేశారు కదా, అలాగే వీళ్ళు కూడా చేస్తారని అనుకుంటున్నారు. ఈ రోజున నారా లోకేష్ గారు ఐటీ శాఖ మినిస్టర్గా పనిచేస్తున్నారు. వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కాదు, బడికి పోయి చదువుకున్న వాళ్ళు కాదు, కనీసం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కాదు. అందుకోసమే ఇట్లాంటి కామెంట్స్ చేస్తారు. ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే ప్రోటోకాల్ ఉందో దాని ప్రకారమే నారా లోకేష్ గారిని ఆహ్వానించారు. అయితే ఏం తప్పే ఉంది? నారా లోకేష్ గారిని పిలిస్తే తప్పేంటి? అంటే శిలాఫలకం మీద ఆయన పేరు చేశారని చెప్పి మాట్లాడతాం. అదే ఏమైంది? మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు వచ్చినటువంటి నొప్పి ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్ష అది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఆయన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన పేరుని శిలాఫలకం మీద వేయటం జరిగింది. ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం మీద ఆయన పేర్లు రాయటం జరిగింది. ఆయన హస్తం కూడా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నారా లోకేష్ గారు మార్క్ ఉంటుంది, ఆయన హస్తం ఉంటుంది. ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు కాబట్టి ఆయన పేరు ఉంది. దీనిలో వైసీపీ వాళ్ళకు వచ్చినటువంటి బాధ, నొప్పి మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఉత్తరాంధ్ర డెవలప్ చేసిందల్లా మా నాయకుడి పేరు లేకుండా వీళ్ళు క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారని చెప్పి బాబా కొడుకు ఇద్దరు చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ క్రెడిట్ చోరీ పాల్పడటానికి గతంలో మరి ఆయన ఉత్తరాంధ్రకి ఏం డెవలప్ చేశాడు? మరి రాజధాని అనేది ఒకటి అనౌన్స్ చేశాడు. ఎంత మాత్రం చేశాడు అంటారు అసలు? ఇప్పుడు ఉత్తరాంధ్ర క్రెడిట్ చోరీ అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప పని ఉంది. అక్కడ వైజాగ్కి బోడిగుండు కొట్టించాడు. వైజాగ్కి బోడిగుండు కొట్టించి చేసినటువంటి ఘనత ఆయనది. కాబట్టి ఆయన ఉత్తరాంధ్రాన్ని డెవలప్మెంట్ చేశాడని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. నిజంగా ఈ రోజున చూస్తుంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను టీవీల్లో కానీ పేపర్లో కానీ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఇంత అభివృద్ధిని రేపు రాజధాని అమరావతిలో కూడా మేము చూస్తాము అని చెప్పేసి మేమైతే దీన్ని ఒక శాంపిల్గా మేమైతే భావిస్తున్నాం. అలాంటి దాన్ని పట్టుకొని క్రెడిట్ చోరీ అదంతా జగన్మోహన్ రెడ్డికే చెల్లిద్ది. క్రెడిట్ చోరీ అనేది జగన్మోహన్ రెడ్డికి చెల్లిద్ది. 5 సంవత్సరాలు నువ్వు ఉత్తరాంధ్రలో ఏం పీకలేదు, రాయలసీమలో ఏం పీకలేదు, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఏం పీకలేదు. కాబట్టి నిన్ను 11 సీట్లు ఇచ్చి పంపించారు. ఇంకా సిగ్గు తెచ్చుకోయా బాబు, సిగ్గు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది మీకు కానీ మీ నాయకులకు కానీ. మరి ఇక్కడ చూసుకుంటే సీతల అప్పలరాజు విషయంలో నిన్న వెళ్ళి ఆయన పరామర్శ యాత్ర అని చెప్పి పోవడం జరిగింది. జనాలు సమీకరించారు. వేల మంది వస్తుంటే అడ్డుకున్నారు, మా నాయకుడు పర్మిషన్ కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే వాళ్ళ నాయకుడికి అంత ప్రాబల్యం పెరిగిందంటారు ఉత్తరాంధ్రలో? మరి 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు పోయి ఇప్పుడు ఏమన్నా మావిగన్ అన్నాడు. నిజంగానే జనాలు ఆయన మీద అంత నమ్మకం వచ్చిందంటారు అసలు? ప్రజలైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మటం మానేశారండి. ఆయన ఎన్ని వేషాలు వేసినా, తల్లకిందులుగా తపస్సు చేసినా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయారు. ఈ మర్చిపోయిన దాన్ని ఏదో డబ్బులు ఇచ్చి జనాన్ని భోగేసుకొని, మందు సీసాలు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి జనాన్ని భోగేయాలని చెప్పేసి ఆ స్థానిక ఇన్ఛార్జీలకి, వైసీపీ నాయకులకి హుకుం జారీ చేసి జనాన్ని భోగు చేసుకుంటున్నారు. నిజంగా ఆ ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని చూద్దామని కానీ చేద్దామని కానీ వచ్చినటువంటి వాళ్ళైతే కాదు. ఏదో రూపాయి కాసిపడి ఆ రోజు కోసం వచ్చిన జనాన్నే మనం అక్కడ ఆ విజువల్స్లో చూస్తున్నాం. వాస్తవానికి నీకు నిజంగా పరామర్శ చేయాలంటే ఎవరిని పరామర్శ చేయాలి? చచ్చిపోయినోడు కదా నువ్వు పరామర్శ చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని కదా నువ్వు వెళ్ళి పరామర్శించాలి. ఏదో నీకు చేతనైతే ఒక 10 రూపాయలు ఇవ్వటం ఏదో ఒకటి చేయాలి. ఆ స్టంపినోడి ఇంటికి పోయి అతన్ని పరామర్శించడానికి పోయామంటే అసలు నిన్నేమనుకోవాలి, నీ పార్టీని ఏమనుకోవాలి, నీ పార్టీని నీ కోసం ఎగేసుకొని వచ్చినటువంటి మీ పార్టీ నాయకులను ఏమనాలి? ఆ రోజు జైలుకి ఏదైనా కానీ 5 గంటల 30 నిమిషాలు దాటితే ఎవరిని కూడా లోపలికి ఎలవ్ చేయరు. మరి నువ్వు ఆ టైం దాటి నువ్వు నన్ను చూడు, నా అందం చూడు అని చెప్పేసి రోడ్ల మీద షోయింగ్ చేసుకుంటా పోతే ఎలా కుదిరిద్ది? మరి గతంలో నువ్వు కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసావు కదా,
అసలు నీకు జైలు అలవాటు ఉంది కదా, జైల్లో కొన్ని నెలలు జైల్లో గడిపిన అలవాటు ఉంది కదా, నిన్ను ములాఖాత్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏ టైంలో వచ్చారో నీకు తెలుసు కదా, మరి జైలు అనుభవం ఉన్నటువంటి నీకే జైలు టైం తెలియకోకుండా ఆ టైంకి వచ్చావంటే నిన్నేమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ దీన్ని మళ్ళీ నేను వస్తుంటే రాకుండా చేశారని చెప్పేసి అంటాం, ఇదైతే కరెక్ట్ కాదండి. మరి ఇంకో పక్కన అసలు సీదిరి అప్పలరాజు గారు ఆయన చేసిన పని ప్రకారం చట్ట ప్రకారం ఆయన శిక్ష చేసి జైల్లో వేశారు, లేకపోతే కక్షపూరితంగా చేశారు అంటారు? దీనిలో కక్ష చేయటానికి అయితే మక్కిలు ఎరగొట్టేవాళ్ళండి. నిజంగా కక్ష పూరితంగా నువ్వు చేసినప్పుడు ఆ రఘురామకృష్ణరాజు గారిని కాళ్ళు ఏ విధంగా వాసేటట్టు కొట్టావు, మిగతా వాళ్ళని ఏ విధంగా బాధించావు అందరికీ తెలుసు. నిజంగా వీళ్ళకి చేతైన ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం మంచితనానికి పోతుంది. అదే నాలాంటోడైతే మక్కిలు ఎరగదీసి కాళ్ళు ఎరగొట్టి అప్పుడు నిజంగా చట్ట ప్రకారం చేసుకుంటాం అనేవాళ్ళు. వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ చట్ట ప్రకారం వెళ్తారండి. ఆ చట్ట ప్రకారం ఏదైతే ఇతను తప్పు చేశాడు కాబట్టి దాని ప్రకారం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం అతన్ని తీసుకెళ్ళి జైల్లో ఉంచడం జరిగింది. నిజంగా నువ్వు 3rd డిగ్రీ ఉపయోగించి సీదిలి అప్పలరాజుకి చీవుడు పడేటట్టుగా కొడితే నిజంగానే ఇది కక్ష సాధింపు అని చెప్పి. హత్యాయత్నం కేసు ఎలా చేస్తారు? అది యాక్సిడెంట్ కేసుగా? ఈ చిన్నపిల్లాడు చేసాడు, తప్పే ఉంది. చిన్నపిల్లాడు చదువుకునే వ్యక్తిని ఇలా కక్ష సాధిస్తాయింది, నీకు అంత అక్కసు దేనికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇక్కడ ఒకటండి, తప్పు అనేది ఎవడు చేసినా తప్పే. తప్పు అనేది నువ్వు చేసినా తప్పే, నేను చేసినా తప్పే, చిన్న పిల్లగాడు చేసినా పెద్ద పిల్లగాడు చేసినా ఎవరు చేసినా తప్పేనండి. ఇలా చిన్నపిల్లగాళ్ళని తప్పు వదిలేస్తే రేపు పెద్ద అయినాక హత్యలు, మానభంగాలు, రేపులు ఇవన్నీ చేసుకోవచ్చండి. రేపు పెద్ద అయినాక ఇవన్నీ చేసుకోమని ఇప్పటి నుంచే నువ్వు వదిలేసుకుంటా పోతే రేపు వాడు ఎంత పెద్ద రౌడీ అవుతాడు, ఎంత పెద్ద గుండా అవుతాడు, ఎంత పెద్ద రేపిస్ట్ అవుతాడు. కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పేనండి. కాబట్టి ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఇది చట్ట ప్రకారం పడాలి. అదే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందండి. మరి ఒక పక్కన రాజధాని ప్రాంతంలో రైతులు ఇంకా హింసిస్తూ ఉన్నారు, బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, కోర్టులు ఇప్పినా కూడా ఇంట్లో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి ఈ గవర్నమెంట్కి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. దాన్ని ఎలా చూడొచ్చండి? ఇక్కడ ఒకటండి, ఎవరినే బలవంతంగా తీసుకోవట్లేదండి, వాళ్ళే స్వచ్ఛందంగా. ఈరోజు చూస్తుంటే సిఆర్డీ ఆఫీస్ చుట్టూ రైతులు, ఉండవల్లి రైతులు కానీ, పెనమాక రైతులు కానీ రోజుకు ఒక రైతు వచ్చి మా భూమిని తీసుకోండి, మేము జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయాం, మాకు అది చేస్తాను ఇది చేస్తానని చివరికి మావిగాని అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఈరోజు రైతులందరూ కూడా సిఆర్డీఏ చుట్టూ క్యూ కడుతున్నారు వాళ్ళ భూములు ఇవ్వటానికి. ఇక్కడ ఎవరినే బలవంతం చేయటం లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఒక రైతు ఇవ్వకపోతే ఆ రైతును బతిమాలి బామాలో అతని భూమిని కనీసం రోడ్ల వరకన్నా తీసుకునే విధంగా చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరిని కూడా బలవంతం చేయటం లేదు. అంటే ఇక్కడ మరి బలవంతంగా తీసుకున్నారు, ఇంకో పక్కన ₹1 కూడా ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గవర్నమెంట్ అన్న మేము ఇస్తే దీని ప్రకారం సిఆర్డీ చట్ట ప్రకారం ఇవ్వమని అడుగుతున్నారు, పూలింగ్ ప్రకారం ఇవ్వమన్నారు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం వెళ్తా అని చెప్పి కరాఖండి చెబుతున్న పరిస్థితి సిఆర్డీ కమిషన్ కూడా. మరి వైసీపీ నాయకులు మాట్లాడేదాన్ని ఎలా చూడొచ్చుంటారు మరి ఇక్కడ? అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తేనో తప్పు, వేరే వాడు చేస్తేనో ఒప్పండి. ఇక్కడ వెస్ట్ బైపాస్ కోసం ఆ రోజున ఇదే వెంకటపాలెం రైతులు మేము భూములేమో ఇక్కడ రాజధాని వెళ్తుంది, మా భూములు వాల్యూ గల భూములు మేము ఇవ్వము అని చెప్పేసి ఆ వెంకటపాలెం రైతులు అంటే, లేదు ఇది సెంట్రల్ గవర్నమెంటు వెస్ట్ బైపాస్ దీనికి ఇవ్వాల్సిందే, భూసేకరణ చట్టం కింద తీసుకుంటామని కరాఖండిగా తీసుకున్నావు కదా. ఇప్పుడు రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి కావాలని చెప్పేసి భూసేకరణ కింద తీసుకుంటామని అంటే ఈరోజు వచ్చి ఆ రైతులకి నేనేదో చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటాం, ఇది కూడా కరెక్ట్ కాదండి. వాస్తవానికి రైతులు కూడా ముందుకొచ్చారండి, భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి నమ్మి మోసపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇక జగన్ నమ్మవు నిన్ను అని చెప్పేసి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే ఇంకా నమ్ముతున్నా, నువ్వే నా నమ్మకం అని చెప్పి ఇంకా తిరుగుతా ఉన్నారు. అవన్నీ పోయినాయండి, నువ్వే నా నమ్మకం అనే దాన్ని పోయి నిన్ను నమ్మం జగన్ అనే స్థాయికి జనాలు వచ్చారండి.